ఎస్హెచ్ఎం ప్రాబ్లమ్స్ సో మనకు కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాని మ్యాక్సిమం వెలాసిటీ వచ్చేసి Vmax వచ్చేసి ఎంత 100 మీటర్ పర్ సెకండ్. 100 మీటర్ పర్ సెకండ్. ఓకే, ద మ్యాక్సిమం యాక్సెలరేషన్ వచ్చేసి ఏమో ఇంత 1.57 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి టైం పీరియడ్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో మనకు టైం పీరియడ్ కావాలంటే ఏంటి, ఫస్ట్ మనం టైం పీరియడ్ ఫార్ములా రాసుకుంటే టైం పీరియడ్ ఈక్వల్స్ టు సమ్ 2π/ఒమేగా అని చెప్పేసి వస్తుంది. సో దీంట్లో మనకు ఒమేగా కావాలి. ఒమేగా వచ్చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఐ థింక్ ఈ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పినట్టున్నాను. సో ఇక్కడ మనకు యాక్సెలరేషన్ అండ్ మ్యాక్సిమం వెలాసిటీ. సో యాక్సెలరేషన్ వచ్చేసి ఒమేగా స్క్వేర్, యాక్సెలరేషన్ వచ్చేసి ఫార్ములా ఏంటి, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్. అదే మ్యాక్సిమం వెలాసిటీకి ఫార్ములా ఏంటి, ఆర్ ఇంటూ ఒమేగా. సో రెండింటిని మనం డివైడ్ చేస్తే A/V ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ బై ఆర్ ఒమేగా ఆర్. సో అంటే యాక్సెలరేషన్ వాల్యూ ఎంత 1.57, ఆర్ మ్యాక్సిమం వెలాసిటీ వచ్చేసి 100. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు ఒమేగా అని చెప్పేసి వస్తుంది. ఓకే, బోత్ ఈక్వేషన్స్ డివైడ్ చేసుకుంటే ఒమేగా వస్తుంది. ఒమేగా వాల్యూ సో 1.57 ఇంటూ 10⁻⁻² రేడియన్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు టైం పీరియడ్ వస్తుంది. సో టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా. ఒమేగా అంటే 1.57 ఇంటూ 10⁻⁻². సో దీన్ని సింప్లిఫై చేస్తే టైం పీరియడ్ వచ్చేసి 400 సెకండ్స్. ఓకే, టైం పీరియడ్ వచ్చేసి 400 సెకండ్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చేసాం, ఎక్కడి నుంచి చేయలేదు. ఓకే, సో ఇక్కడ నుంచి చేయలేదు, ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం చేస్తుంది. సో దాని వెలాసిటీ వచ్చేసి 4 మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ టైం పీరియడ్ వచ్చేసి టైం పీరియడ్ ఎంత 3.14. ఐ థింక్ ఇది కూడా నేను చెప్పాను 3.14 సెకండ్. సో ఇక్కడ నుంచి ఏం అడిగాడు, యాంప్లిట్యూడ్ అడిగాడు. యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఆర్ కనుక్కోవాలి. సో దానికంటే ముందు ఇక్కడ టైం పీరియడ్ అంటే మనం ఇక్కడ 3.14 అంటే పై కదా, 5 సెకండ్స్ అని రెప్పేసి రాసుకుంటే ఇక్కడ నుంచి మనం యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏంటి, యాంప్లిట్యూడ్కి డైరెక్ట్ ఫార్ములా ఉండదు. సో Vmax ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఒమేగా. సో అంటే మనం ఒక ఒమేగా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఒమేగా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఈ వెలాసిటీని మనం మ్యాక్సిమం వెలాసిటీ లాగా కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒమేగా ఈక్వల్స్ ఏమవుతుంది, ఒమేగా ఈక్వల్స్ టు 2π/t. సో 2π/5. సో పై గెట్స్ క్యాన్సిల్. ఒమేగా ఈక్వల్స్ మనకి ఎంత వస్తుంది, 2 రేడియన్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ ఈక్వల్స్ టు Vmax బై ఒమేగా. ఓకే, మ్యాక్సిమం వెలాసిటీ అంటే 4/2. సో క్యాన్సిల్ చేస్తే మనకు రేడియస్ వచ్చి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చేసి 2 మీటర్స్. ఓకే, 2 మీటర్స్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చేసి 2 మీటర్స్ మనకు. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ కూడా అయిపోయాయి. నాకు ఎక్కడి నుంచి కాలేదు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సో ఇక్కడ ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో పీరియడ్ వచ్చేసి టైం పీరియడ్ వచ్చేసి 10 సెకండ్స్.
ఓకే, టైం పీరియడ్ వచ్చేసి 10 సెకండ్స్ ఉంది. అండ్ యాంప్లిట్యూడ్ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఇన్ నథింగ్ బట్ ఆర్. సో ఆర్ ఈస్ నథింగ్ బట్ 1.5 meters. ఓకే, 1.5 meters. మీటర్ ఉంటుంది మేడం, మీటర్స్ అని కాదు, మనం నార్మల్ అట్లా రాస్తాం. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మ్యాక్సిమం యాక్సిలరేషన్ మ్యాక్సిమం అండ్ వెలాసిటీ మ్యాక్సిమం, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సిలరేషన్ మ్యాక్సిమం ఎంత, వెలాసిటీ మ్యాక్సిమం ఎంత. సో ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు వెలాసిటీ మ్యాక్సిమం ఫార్ములా ఏంటి, వి మ్యాక్స్ అంటే ఆర్ ఇంటూ ఒమేగా. సో ఇక్కడ మనకు ఆర్ తెలుసు, ఒమేగా కావాలి. సో ఒమేగా ఈక్వల్స్ టు 2π/t అంతే కదా. ఒమేగా అంటే ఒమేగా ఈక్వల్స్ టు 2π/t. సో 2π/t అంటే 10 అంటే మనకి ఇక్కడ నుంచి వస్తుంది π/5 రేడియన్ పర్ సెకండ్. ఓకే, సో దీన్ని డైరెక్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది 1.5 ఇంటూ π/5. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 3/2 అంటే 3π/10 అని చెప్పేసి వస్తుంది. 3π/10 అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ వచ్చేది వెలాసిటీ. మనం 3 into 3 అంటే 9. సో 9/10 అంటే సమ్ ఆన్సర్ 0.9 అని చెప్పేసి వస్తుంది. వెలాసిటీ కాబట్టి మనకి ఎంత, మీటర్ పర్ సెకండ్స్ అని చెప్పేసి వస్తుంది వి మ్యాక్స్. ఓకే, సో నెక్స్ట్ వి మ్యాక్స్ వచ్చిన తర్వాత యాక్సిలరేషన్ కావాలి కదా. సో యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్. ఓకే, సో ఇక్కడ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత, π² / 5² ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, 3/2. 1.5 అంటే 3/2. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే π²/3π²/25 into 2 అంటే 50. సో ఈ వాల్యూని కనుక సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, 0.592 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ మనకి యాక్సిలరేషన్ మ్యాక్సిమం కూడా వచ్చింది, వెలాసిటీ మ్యాక్సిమం అండ్ యాక్సిలరేషన్ మ్యాక్సిమం. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ఒక బాడీకి మాస్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ మాస్ ఉంది. సో మాస్ ఎంత ఉంది, 100 grams. 100 grams ఉంది మాస్. సో తర్వాత అది SHMని ఎగ్జిక్యూట్ చేస్తుంది విత్ యాంప్లిట్యూడ్ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. సో ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 5 సెంటీమీటర్. అండ్ టైం పీరియడ్ వచ్చేసి ఎంత, 44/7 సెకండ్స్. ఒక 44 seconds అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఫైండ్ ద వెలాసిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ నుంచి మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ when the displacement is 4 centimeter away from mean position. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ ఏంటంటే సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, సిజిఎస్. ఓకే, సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్లో ఇచ్చాడు. మనల్ని ఏం అడిగాడు, వెలాసిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 4 centimeter, మెయిన్ పొజిషన్ నుంచి 4 centimeter ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంకేఎస్ సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి వాటి సిజిఎస్ సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి వాటిని మనం ఎంకేఎస్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మాస్ ఎంత అవుతుంది, 0.1 kg అవుతుంది. ఓకే, మాస్ వచ్చేసి 0.1 kg. సో రేడియస్ వచ్చేసి ఎంత, 0.05 మీటర్, అంటే 5 × 10⁻² అని కూడా రాసుకోవచ్చు. అండ్ టైం అంటే టైం అలానే ఉంటుంది, అది మాడిఫికేషన్ కాదు. ఇక్కడ నుంచి మనకు ఈ డిస్ప్లేస్మెంట్ 4 మీటర్ అని చెప్పేసి 4 centimeters అన్నారు కదా. సో దాన్ని కూడా మనం ఇన్ కేస్లో కన్వర్ట్ చేసుకుంటే 0.04 మీటర్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత
సో మనం వెలాసిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి వెలాసిటీకి? సో వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇంత వెలాసిటీ ఫార్ములా ఏంటి? v max ఈక్వల్స్ టు r ఇంటూ ఒమేగా. సో ఇక్కడ నుంచి మనకు r తెలుసు, ఒమేగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 2π/t. ఓకే, సో 2π అంటే 2π కాన్స్టెంట్, సో t అంటే 44/7. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 2π అంటే క్యాన్సిల్ అయిపోతాయి. 2π వాల్యూ అండ్ 44/7 వాల్యూ రెండు సేమే, క్యాన్సిల్ అయిపోతుంది. 1 radian/second అని చెప్పేసి వస్తుంది. సో ఎందుకు వస్తుందంటే 2π నథింగ్ బట్ 2 into 22/7 by 44/7. సో 2 into 24 అంటే 22 అంటే 44, 44/7 44/7 క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ 1 వస్తుంది. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ వేసుకుంటే మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది 0.05 into 1. సో అంటే v max ఎంత? 1 meter/second. ఓకే, ఇది మ్యాక్సిమం వెలాసిటీ. సో మనకు డిస్ప్లేస్మెంట్ 4 సెంటీమీటర్ ఉన్నప్పుడు వెలాసిటీ కావాలి కదా, బట్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే మ్యాక్సిమం వెలాసిటీ వచ్చింది. ఇది యాక్చువల్ అడగలేదు, బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఒమేగా కావాలి కదా అని చెప్పేసి చేశాను. సో మనకి ఇక్కడ అడిగింది ఓన్లీ వెలాసిటీ, మ్యాక్సిమం వెలాసిటీ కాదు. సో వెలాసిటీకి ఫార్ములా ఏమవుతుంది? వెలాసిటీ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ r² - y². ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ ఇస్తాడో, డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఇది చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఈ మ్యాక్సిమం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 1 r వాల్యూ ఎంత? రేడియస్ 0.04 హోల్ స్క్వేర్. r వాల్యూ ఎంత? 0.05 అన్న, 0.05 హోల్ స్క్వేర్ మైనస్ 0.04 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు r వాల్యూ ఎంత వస్తుంది? 0.03 మీటర్/సెకండ్ అని చెప్పేసి వస్తుంది. ఇది వెలాసిటీ, నథింగ్ బట్ ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకు కైనెటిక్ ఎనర్జీ కావాలి. సో కైనెటిక్ ఎనర్జీకి మనకు ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? 12mv². సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది 12. సో మాస్ వచ్చేసి మాస్ ఎంత ఇచ్చాడు మనకు? 100 grams. సో కాబట్టి మనకు 0.1 అవుతుంది. వెలాసిటీ అంటే 0.03 హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది కైనెటిక్ ఎనర్జీ? సో 4.5 into 10⁻⁻² -5 జౌల్స్. ఇది కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే కండిషనల్ బేస్లో ఫార్ములాస్ ఉంటాయి. సో అవి చేసేటప్పుడు మనం కాన్సెప్ట్ని పట్టేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక పార్టికల్ డిస్క్రైబ్స్ hn, ఇట్స్ వెలాసిటీస్ ఆర్. సో వెలాసిటీస్ ఒక పార్టికల్ వెలాసిటీస్ ఇచ్చాడు. ఒకటేమో 3 మీటర్/సెకండ్ అని చెప్పేసి ఇచ్చాడు, 3 మీటర్/సెకండ్. సో ఇంకొకటి ఏంటి, 2 మీటర్/సెకండ్, 2 మీటర్/సెకండ్ అని ఇచ్చాడు. అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇక్కడ y అని చెప్పేసి రాసుకోవచ్చు, ఎందుకంటే డిఫరెంట్గా ఇచ్చాడు. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అని ఇవ్వలేదు. సో కాబట్టి y ఈక్వల్స్ టు ఒకటేమో 2 meters, ఇంకోటేమో ఎంత 3 meters రెస్పెక్టివ్లీ. ఓకే, వాటి పొజిషన్స్, వెలాసిటీస్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఇచ్చారు ఇర్రెస్పెక్టివ్. ఇక్కడ నుంచి మనం ఏంటంటే యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి అండ్ టీ కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ వీటికి రిలేషన్ ఏమైనా ఉందా ఫైండ్ అవుట్ చేయాలి.
వీటికి రిలేషన్ ఏమైనా ఉందో, వెలాసిటీకి తర్వాత డిస్ప్లేస్మెంట్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఒక ఫార్ములా ఉంది, r² - y². సో బట్ ఇక్కడ మనకి రెండు కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఇది v1, ఇది v2, ఇది y1, ఇది y2 అని చెప్పేసి అనుకుంటే మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, v1 = యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది అండ్ రేడియస్ కూడా కాన్స్టెంటే ఉంటుంది. సో ఇక్కడ y1². సో ఇదొక ఈక్వేషన్. ఓకే, v2 ఒమేగా √r² - y². ఓకే, సో ఇక్కడ v1/v2 అంటే ఈ రెండు ఈక్వేషన్స్ మనం డివైడ్ చేస్తాం. సో చేస్తే ఒమేగా గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దీని నుంచి మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. v1 అంటే ఎంత, 3. 3/2 = √r² - y1 ఎంత, 2² by √r² - 3². సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి r ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. లేదు అంటే ఈ స్క్వేర్స్ నాటి పంపిస్తే ఈ రూట్స్ నాటి పంపిస్తే స్క్వేర్స్ అవుతాయి. సో అంటే ఏమవుతుంది, r² - 4 by r² - 9. సో వీటిని మనం ఏం రాసుకోవచ్చు, 9/4 అని రాసుకోవచ్చు. 3² వాల్యూ ఏమో 9, 2² వాల్యూ 9, 2² వాల్యూ అంటే 4. సో ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, 4r² - 16 = 9r² - 81. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు 9r² - 4r² ఏమవుతుంది, -16 + 81. సో ఇక్కడ నుంచి 5r² అని చెప్పేసి వస్తుంది. 81 - 16 ఎంత నాన్న, 65 అనుకుంటాను, 65. సో ఇక్కడ నుంచి మనం డివైడ్ చేసుకుంటే 1 3 30. సో r = √30. సో అంటే √13 వాల్యూ ఎంత వస్తుంది, 3.6 మీటర్ అని చెప్పేసి వస్తుంది రేడియస్. ఆర్ వాల్యూ ఒకటి వచ్చింది. ఓకే, ఆర్ వాల్యూ 3.6 మీటర్స్. మనకి యూనిట్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి మీటర్స్ అని చెప్పేసి వస్తుంది. మీటర్స్ అని ఇచ్చినప్పుడు మీటర్స్ అనే వస్తుంది అన్న యూనిట్స్. సో ఇక్కడ రేడియస్ ఆర్ వాల్యూ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి, టైం పీరియడ్ కావాలి. సో టైం పీరియడ్ కావాలంటే ఏంటి, ఒమేగా కావాలి. సో ఒమేగా కావాలంటే మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ పర్ఫెక్ట్గా రాసేసుకొని, సో ఇదే అనుకోండి. సో v1 వాల్యూ ఎంత, 3 = ఒమేగా ఇంటూ √r² వాల్యూ ఎంత మనకు 3.6 కదా. సో 3.6 హోల్ స్క్వేర్ మైనస్ y² వాల్యూ ఎంత, ఫస్ట్ కండిషన్లో 2². ఓకే, ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చాడు, నేను ఓన్గా రాయట్లేదు, ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చాడు, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. సో దీన్ని సింప్లిఫై చేసి ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒమేగా = 3/√3.6 హోల్ స్క్వేర్ మైనస్ 2². సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఒమేగా = 1 రేడియన్ అని చెప్పేసి వస్తుంది. 1 రేడియన్ పర్ సెకండ్. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, టైం పీరియడ్ కావాలి. సో t = ఏంటి, 2π/ఒమేగా. సో 2π/1. సో అంటే ఏమవుతుంది, టైం పీరియడ్ = 2π సెకండ్స్. టైం పీరియడ్ కాబట్టి 2π సెకండ్స్ అని చెప్పేసి వస్తుంది. 2π సెకండ్స్. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ కొద్దిగా లోడ్ అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఒక పార్టికల్ ఎస్హెచ్ఎంని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాని వెలాసిటీ వచ్చేసి 2 మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. సో ఇక్కడ మనకు ఓన్లీ జస్ట్ వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ కాంపోనెంట్ మాత్రమే ఇచ్చాడు. సో అది మనకు మీన్ పొజిషన్ నుంచి మూవ్ అవుతున్నప్పుడు, అంటే నథింగ్ బట్ ఇది మ్యాక్సిమం వెలాసిటీ. ఓకే, మీన్ పొజిషన్ నుంచి మూవ్ అవుతున్నప్పుడు వెలాసిటీ ఇచ్చాడు, అంటే ఇది మ్యాక్సిమం వెలాసిటీ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఏం అడిగాడు, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వి. సో వి ఎట్ ఎక్కడ ఏ కండిషన్లో ఫైండ్ అవుట్ చేయాలి, వి ఎట్ displacement equals to, displacement is nothing but y equals to r by 2, y equals to r by 2 అంటే maximum amplitude కి హాఫ్ ఉన్న టైంలో డిస్ప్లేస్మెంట్ అనేది r by 2 అయినప్పుడు, హాఫ్ ఆఫ్ ది ఆంప్లిట్యూడ్ అయినప్పుడు వెలాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి కండిషన్ ఇచ్చాడు కదా, సో దీన్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. v ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతాయి. ఆర్ తెలుసు, వై తెలుసు, బట్ మనకు తెలియదు ఏంటో ఒమేగా. సో ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఒమేగా ఈక్వల్స్ టు మనకు విమాక్స్ ఫార్ములా తెలుసు కదా. సో విమాక్స్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. ఇక్కడ నుంచి మనకు ఒమేగా ఏమవుతుంది, విమాక్స్ బై ఆర్. ఓకే, విమాక్స్ ఎంత అన్న 2 బై ఆర్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ తెలియదు, బట్ ఈ ఇనీషియల్ కండిషన్లో మనం ఏమనుకోవాలి, ఆర్ అని చెప్పేసి అనుకోవాలి, ఎందుకంటే ఆర్ ఇవ్వలేదు కదా. సో ఆర్ అనుకుంటే అప్పుడు 2 బై ఆర్ అవుతుంది, 2 బై ఆర్ రేడియన్ పర్ సెకండ్ అవుతుంది. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇప్పుడు. సో వి ఈక్వల్స్ ఒమేగా అంటే ఎంత, 2 బై ఆర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ అండ్ వై అంటే ఎంత, 1/2 r/2 హోల్ స్క్వేర్, అంతే కదా. ఇక్కడ y అంటే r/2 కదా. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకేమొస్తుంది, 2 బై ఆర్ అండర్ రూట్ ఆఫ్, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4 అని చెప్పేసి వస్తుంది, 4r స్క్వేర్. సో 4r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై 4. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 2 బై ఆర్. సో ఇక్కడ నుంచి అండర్ రూట్ ఆఫ్ 3r స్క్వేర్ బై √4. సో √4 అంటే 2, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు √3 ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అవుతుంది, √r స్క్వేర్ అంటే ఆర్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ √3 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సెకండ్స్ పెండులం ఏదో ప్రాబ్లం ఇచ్చాడు. సో సెకండ్స్ పెండులం లెంత్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనకు పెండులం ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో పెండులం ప్రాబ్లం మీద ప్రాబ్లమ్స్ తెలియాలంటే మనకు ఒకటే ఫార్ములా వెళ్ళాను కదా, 2 π అండర్ రూట్ ఆఫ్ L/G. ఇది ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అని ఈ ఒక్క ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్స్ పెండులం లెంత్ ఇచ్చాడు. లెంత్ ఎంత ఇచ్చాడు, 0.9 మీటర్ అట. ఓకే, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేర్ ద లెంత్ ఆఫ్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏ వాల్యూ అంటే జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెకండ్స్ పెండులం లెంత్ వచ్చేసి 0.9 మీటర్ ఉంది. సో అంటే డైరెక్ట్ సెకండ్స్ పెండులం ఇచ్చిందంటే మనకి ఎంత, టైం పీరియడ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి జీ అనుకోవాలి, సింపుల్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది.
ఓకే, ఇందులో మనం సబ్స్టిట్యూట్ వేసుకుంటే అయిపోతుంది. టైం పీరియడ్ ఏమో 1 2 అండర్ రూట్ ఆఫ్ ఎల్ ఎంత 0.9 బై జీ. సో ఇది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం 1/2π ఈక్వల్స్ టు రూట్ 0.9 జీ అని చెప్పేసి వస్తే స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది. సారీ, ఆ రూట్ ఇట్ వస్తే స్క్వేర్ అవుతుంది. 1/2π హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0.9 జీ. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, జీ ఈక్వల్స్ టు 0.9 1/2π హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 8.89 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎందుకంటే యాక్సిలరేషన్ కాబట్టి. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 1/2π స్క్వేర్ సింప్లిఫికేషన్ చేసుకుంటే మా క్యాల్కులేషన్ పర్స్పెక్టివ్లో పైన 3.3 లాగా తీసేసుకుంటే అయిపోతుంది. మనకు అరౌండ్ వాల్యూ రావాలనుకుంటే 3 అని తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 3 అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆప్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు పై వాల్యూ 3 అని తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు 20, 21, 22 అలా వచ్చాయనుకోండి, సో అప్పుడు కంపల్సరీ 3.14 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, నిమిషం. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఫ్రీ ఫాలింగ్ ఒక ప్లానెట్ మీద ఉన్నట్టు ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ టేక్స్ ప్లేస్. అంటే ఏంటంటే 8 మీటర్ హైట్ నుంచి మనం ఫ్రీ ఫాల్ చేస్తే అది గ్రౌండ్కి రీచ్ కావడానికి 2 సెకండ్స్ పడుతుందట. ఒక ప్లానెట్ మీద 8 మీటర్స్ హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని త్రో చేస్తే మనకు 2 సెకండ్స్ పడుతుంది రీచ్ కావడానికి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆ కండిషన్లో టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండ్లం వచ్చేసి 3.14 సెకండ్ ఉందనుకోండి. ఆ ప్లానెట్ మీద టైం పీరియడ్ వచ్చేసి 3.14 సెకండ్ ఉందనుకోండి. సో అప్పుడు మనం దాని లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 8 మీటర్ హైట్ నుంచి మనం ఫ్రీ ఫాల్ చేస్తే అది గ్రౌండ్కి రీచ్ కావడానికి 2 సెకండ్స్ పడుతుంది. సో ఈ హైట్ వచ్చేసి 8 మీటర్స్. ఓకే, 8 మీటర్స్ హైట్ నుంచి మనం ఫ్రీ ఫాల్ చేస్తే 2 సెకండ్స్ పడుతుంది. సో ఈ డేటాను బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు హైట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో ఇక్కడ మనకు హైట్ ఉంది, టైం ఉంది, మనకు కావాల్సింది యాక్సిలరేషన్. సో ఈ మూడింటికి రిలేషన్లో ఫార్ములా ఏమైనా ఉందా, ఇస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ జీటీ స్క్వేర్. ఫ్రీ ఫాలింగ్ కాబట్టి పాజిటివ్ అని తీసుకుంటాం. ఇనీషియల్ వెలాసిటీ 0 కదా, సో ఒకటి ఇది మొత్తం 0, మొత్తం టర్మ్ 0. ఓకే, సో ఎస్ ఈక్వల్స్ టు హాఫ్, ఇది మొత్తం వాల్యూ 0 నన్ను 0. సో అక్కడ నుంచి ఎస్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ జీ కనుక్కుంటే అయిపోతుంది. జీ ఈక్వల్స్ టు 2s by t స్క్వేర్, అంతే కదా, 2s by t స్క్వేర్. సో ఇక్కడ నుంచి 2 ఇంటూ ఎస్ అంటే ఎంత, 8 మీటర్, టీ స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత, 4. సో 4ని క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది జీ.
గ్రావిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చింది. సో దీన్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి డైరెక్ట్గా. సో పెండులం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. టీ ఈక్వల్స్ టు 2 π √L/g. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, లెంత్ కావాలి. ఓకే, టైం పీరియడ్ వచ్చేసి 3.14 అన్నాడు. సో అంటే పై అనుకోండి, ఎప్పుడైనా 3.14 ఇస్తే పై అని రాసుకోండి. క్యాల్కులేషన్లో 3.14 అంటే పైనే రాసుకోండి. 2π √L/g అంటే ఎంత, 4. సో ఇక్కడ పై గెట్స్ క్యాన్సల్. సో ఇక్కడ ఈ 2 ఇటు వస్తే 1/2 అవుతుంది. ఈ రూట్ అటు వెళ్తే స్క్వేర్ అవుతుంది. సో 1/4 ఈక్వల్స్ టు L/4. సో అంటే 1/4 క్యాన్సిల్ అవుతుంది. L ఈస్ నథింగ్ బట్ 1. L ఈస్ నథింగ్ బట్ 1 మీటర్. ఓకే, L ఈస్ నథింగ్ బట్ 1 మీటర్. ఓకే, నాన్న అది ఏమంటారు,